ఎలన్ మస్క్ ఇండియాలోకి అడుగుపెట్టేశారు. టెస్లా ఎలక్ట్రిక్ కార్లు, ఎలన్ మస్క్ ప్రోడక్ట్లను అమ్ముకోవడానికి రెడీ అయిపోయారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన తర్వాత మస్క్ అత్యంత వేగంగా ఇండియా వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే టాప్ పొజిషన్లో 13 మందిని నియమించుకోవాలని నిర్ణయించినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇండియాలో టెస్లా ఆపరేషన్స్ ప్రారంభించడానికి తొలి అడుగుగా టాప్ లెవెల్లో ఈ రిక్రూట్మెంట్ ప్రారంభించాలని నిర్ణయించినట్లు లింక్డ్ఇన్లో పోస్టులు కనిపిస్తున్నాయి. కస్టమర్తో నేరుగా సంప్రదింపులు జరిపే పోస్టులతో పాటు వాక్-ఇన్ జాబ్స్ కోసం అభ్యర్థులను ఆహ్వానిస్తోంది. 13 పోస్టులలో 5కి సంబంధించిన సర్వీస్ టెక్నీషియన్, అడ్వైజరీ పోస్టులు ముంబై, ఢిల్లీ కేంద్రాలుగా నియామకాలు జరపనున్నారు. ఇదే విధంగా ఇండియాలో 3 చోట్ల టెస్లా ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని, ఒకటి గుజరాత్, మరొకటి ఏపీ, మరో ప్రాంతం అన్వేషణలో ఉన్నట్లు సమాచారం. టెస్లా ప్లాంట్లతో పాటు ఇండియాలో 3 షోరూమ్స్ ప్రారంభించాలని కూడా భావిస్తోంది కంపెనీ. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ సిటీల్లో టెస్లా ఎక్స్క్లూజివ్ షోరూమ్స్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తోంది టెస్లా. విదేశీ కార్లపై భారీగా సుంకాలు విధిస్తుండటంతో ఇన్నేళ్లు టెస్లా ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వలేకపోయింది. అమెరికా పర్యటనలో భాగంగా మోదీ, ఎలన్ మస్క్ భేటీ తర్వాత హై అండ్ విదేశీ కార్లపై ఉన్న సుంకాన్ని 110% నుంచి 70%కి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో టెస్లా కార్ల ఎంట్రీకి రూట్ క్లియర్ అయింది.